హాయ్ అండి. ఈరోజు నేను మా మినీ గార్డెన్‌లో పెరిగిన అల్లాన్ని అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను. ఎంత వచ్చింది, ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే చిన్న అల్లం ముక్క వేసి 6 మంత్స్ అవుతుందండి. 6 మంత్స్ తర్వాత అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చిన్న కుండీలో వేసాను, వస్తుందా రాదా అని. అది బాగా వచ్చిందని మళ్ళీ ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేశాను. చూస్తున్నారా ఎంత అల్లం వచ్చిందో అసలు. నేనైతే ఫస్ట్ టైం అల్లం వేసాను. ఇలాగే హార్వెస్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది అంత అల్లం చూసాక. చూస్తున్నారా, దీన్ని మొత్తం రిమూవ్ చేసి ఎంత అల్లం వచ్చింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారా, ఇప్పుడైతే నేను అల్లం మొత్తాన్ని తీస్తున్నాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి, కానీ ప్లేస్ లేకపోవడం వల్ల ఇంతవరకు పెంచలేకపోయాను. ఇప్పుడు నేను నా హస్బెండ్ కలిసి స్టార్ట్ చేసి పెంచుతున్నాము. ఇలా హార్వెస్ట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో నాకు అసలు. మన ఇంట్లో పెంచుకునే కూరగాయలు వండుకునేటప్పుడు చాలా హ్యాపీగా అండ్ చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది నాకు. అలా మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారా, అల్లం మొత్తం తీసేసి క్లీన్ చేశాను. చూడండి ఎంత అల్లం వచ్చిందో. దగ్గరగా ఒక 1/2 kg అల్లం అయితే వచ్చింది. నేను నెక్స్ట్ మిర్చి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. నాకైతే 5 మిర్చీలు పూసాయి. మాకు బెండకాయలు కూడా పూసాయి, కానీ బెండకాయలు విత్తనాల కోసమని వదిలేసానండి. నెక్స్ట్ వంకాయ అయితే కట్ చేస్తున్నాను. ఇంకొంచెం పెద్దగా అయ్యేదాకా వంకాయ ఉంచుదాం అనుకున్నాను, కానీ ముదిరిపోద్దేమో అని భయమేసిందండి. ఈ రోజు ఇదే నా హార్వెస్ట్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ అండి.